మరొకసారి చెప్తున్నాను, తన భార్య అంటే ఆ భర్తకు ఎంత నమ్మకమో, పని వాళ్ళను పంపించినా, పని వాళ్ళు తోడుగా వెళ్ళినా నా భార్య కళంకితురాలు కాదు, ఎక్కడ కాలు జారదు, పవిత్రురాలు నా భార్య అన్న ఆ నమ్మకం భర్త గుండెల్లో పుట్టింది. కొంతమంది స్త్రీలు ఉంటారు, తెలియకుండా భర్తకు అనుమానాన్ని పుట్టిస్తారు. కొంతమంది భర్తలకు అనుమానపు జబ్బు ఉంటుంది, అది వేరు. అనుమానపు జబ్బు ఉంటుంది. అనుమానం అనే మాయదారు రోగంలో కొంతమంది బ్రతుకుతారు. భార్య తలస్నానం చేసిన వీడికి అనుమానమే, మంచి చీర కట్టుకున్న అనుమానమే, శుభ్రంగా తయారైన అనుమానమే. ఎందుకు ఇప్పుడు చీర కట్టుకున్నావు, ఎందుకు ఇప్పుడు తలస్నానం చేసావు, ఎందుకు ఇంత నీటుగా టార్చర్ పెడతారు. ఎందుకంటే కొంతమందికి అనుమాన పిశాచి ఉంటుంది. అనుమాన పిశాచి వలన సంసారాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది స్త్రీలు ఉంటారు, అనుమానం పుట్టించేటట్లుగా ప్రవర్తిస్తారు. అప్పుడే భర్త రాబోతున్నాడు, మా ఆయన వస్తున్నాడు, నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసింది అనుకోండి, ఈ గుణికే మాట వినపడి ఉంటుంది కదా. నువ్వు మాట్లాడేది మీ అమ్మతోనైనా, మా వాడు ఎక్కడి దాకా పోతాడో తెలుసా, ఇది కాలేజీలో ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అంది కదా, ఆడితో మాట్లాడుతుందేమో, అక్కడ దాకా పోతాడు. కొంతమంది అపనమ్మకాన్ని పుట్టిస్తారు. కానీ శూన్యమీరాలు ఎలాంటిదో తెలుసా, పరాయి పురుషులతో కరిమేలు పర్వతం దగ్గరికి పోతానంటే సంతోషంగా పోవటానికి ఇష్టపడ్డాడు. వీళ్ళు ఎవరంటే నమ్మకమైన వారు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం, పెద్దగా చెప్దాం, యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నీ నాసిక దమస్కు తట్టు చూచు లెబానోను పర్వత శిఖరముతో సమానము అని అంటే, ప్రతి క్రైస్తవుడు అయ్యా అబ్రహాము దగ్గర ఎలియాజరు ఎలా నమ్మకంగా బ్రతికాడో మీ ఎదుట నేను అలా నమ్మకంగా బ్రతికే కృప దయచేయి. అబ్రహాము ఎలియాజరు ఎదుట ఎలా నమ్మకంగా బ్రతికాడో నా భర్త ఎదుట, నా భార్య ఎదుట నేను అలా నమ్మకత్వంగా బ్రతికే కృప దయచేయి. అబ్రహాము ఎదుట ఎలియాజరు ఎలా నమ్మకమైన పనివాడిగా బ్రతికాడో నేను పనిచేసే పని స్థలంలో, నేను కట్టబడే సంఘంలో అలాంటి నమ్మకమైన వారిగా మనం బ్రతుకుదుముగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. రెండవది, ఎలియాజరు ఎవరో తెలుసా, ప్రతి పని ప్రార్థనతో చేసేవాడు, పని చేస్తూ ప్రార్థించేవాడు, ప్రార్థన చేస్తూ పని చేసేవాడు. ఏ పనైనా ప్రార్థన లేకుండా పని చేసేవాడు కాదు. విచిత్రం చూడండి, అక్కడి నుంచి బయలుదేరి ఈ పొలిమేరలకు వచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట, ఒంటెలను మోకరింపచేసి, విన్నారా, ఒంటెలను మోకరింపచేసి తాను మోకరించి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాటలు, 24వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను 12వ వచనం, నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నా వైపు చూడండి, అబ్రహాము దేవుడైన యెహోవా అంటే బాగుండేదిగా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దేవుడవైన యెహోవా అని ప్రార్థన చేస్తే బాగుండేదిగా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, తన యజమానుడు అంటే ఎలాంటి ఆరాధన భావమో చూడండి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు. మీరు ఎక్కడైనా పని చేసేటప్పుడు మీ పని స్థలంలో మీ పై ఆఫీసర్లను ఆరాధనా భావంతో గౌరవించండి. అలాగని ఆరాధించమని కాదు. నీకు బ్రతుకు తెరువు నిమిత్తం ఓ చక్కటి ఉద్యోగం ఇచ్చిన వ్యవస్థ ఉందే, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ సంస్థ పట్ల కృతజ్ఞతా భావంతో బ్రతుకు. ఉద్యోగం దేవుడిచ్చిందే, నో డౌట్. కానీ ఎవరి ద్వారా ఇచ్చాడు? ఒక వ్యవస్థ ద్వారా ఇచ్చాడు కదా. ఈ బట్ట నేను కట్టుకోగలుగుతున్నానంటే అఫ్కోర్స్ దేవుడిచ్చిన కృపే. ఎట్ దట్ సేమ్ టైం ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు, ఒక వ్యవస్థను దేవుడు వాడుకున్నాడని నువ్వు పనిచేసే పని స్థలంలో యజమానుల పట్ల అలాంటి ఆరాధన భావన మన గుండెల్లో ఉండాలి.
నువ్వు 10,000 రూపాయలు జీతం తీసుకున్నావంటే నీ యజమానుడికి 50,000 రూపాయల పని నువ్వు చేసి పెట్టాలి. 1,00,000 రూపాయల జీతం నువ్వు తీసుకున్నావంటే 2 లక్షల పని వాళ్ళకి చేసి పెట్టాలి. అలాంటి ఆరాధన భావన మన హృదయాలలో దేవుడు స్థాపించును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా. సంఘానికి వచ్చేటప్పుడు కుటుంబంలో భర్త ఇంటికి వచ్చాడు. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నాకు ఆ మాట గుండెలో వణుకు పుట్టిస్తుంది. అనండి ఈ మాట. అరే నోరు తెరిచి చెప్పండి నాయన. సరే మీరు ఆగండి. అమ్మ మీరు చెప్పంటారు తల్లి. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు, అమ్మ మదనపల్లి, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. భర్తకి ఎట్లా లోబడాలట? భర్తకి ఎలా విలువ ఇవ్వాలట? ఎంత విలువ ఇవ్వాలట? ప్రభు అంటే నీ గుండెల్లో ఎంత భయం ఉంటుందో, ప్రభు మాటకు ఎంత విధేయత చూపిస్తావో, ప్రభువునకు వలె నీ స్వపురుషులకు లోబడి ఉండాలి. ఒకళ్ళు కూడా ఆమె చెప్పలే. ఇక అనక ఆయనే ప్రభు అనాలన్న. ఆయన ప్రభు అంట, ఆయన ప్రభు అంట. ఇట్లాంటి తెలివి తక్కువ మాటలో దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, ప్రభువే. దేవుడు నీకు ఇచ్చాడు, ప్రభువే. ఎట్ దట్ సేమ్ టైం ప్రభు ఎట్టుండాలి? వేసి ఒంటి మీద బట్ట లేకుండా ఓ తల్లి చేడుస్తుంది. కూతురుకు వివాహ వయసు వచ్చిందయ్యా. ఏడుస్తూ బాధతో చెప్తుంది, వాడికి సిగ్గు కూడా లేదయ్యా, ఒంటి మీద బట్ట ఉండదు. కూతురు వివాహ వయసుకు వచ్చింది, ఒంటి మీద బట్ట ఉండదయ్యా, దిగంబరిగా పండుకొని ఉంటాడు. బట్ట మీద కప్పినా తాగుపోతాడు కదయ్యా. తాగి ఒంటి మీద కూడా బట్ట కొడితే నడింట్లో పండుకుంటాడు. నేనంట బిడ్డ, ఎవరి బిడ్డ, వయసుకు వచ్చింది, తప్పండి, కనీసం లోపటికల్లా పడుకోండి అంటాడంట. ఇర్మియాని ఏమని వాక్యం చెప్పాడు నీకు? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు, ఈ తాగుబోతుడికి లోపడమన్నానా? బాధ్యత లేకుండా బ్రతికేవాడికి లోపడమన్నానా? ఐ మీన్ అట్లాగని వాళ్ళ మీద తిరుగుబాటు చేయమని కాదండి. నా మాట వినండి. ప్రభు ఎట్లుండాలి? ప్రభు అంటే ప్రభువులాగే ఉండాలా. ఆమెన్. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. భర్తను చూడటంతో ఆ భక్తి కలిగిన భర్తను, ప్రభువుని ఎట్లా గౌరవిస్తావో భర్తను అలా గౌరవించు. ఏం గౌరవించాలన్నా? మన క్రిస్మస్కి మా పుట్టింటికి పోదాం అంటే వద్దన్నాడు. ఆయన ఎట్టా ప్రభు అన్నా? ప్రార్థన చేస్తే ప్రభు అంగీకరించాలి. ఎట్లాంటి దరిద్రపాటిని పెట్టుకొని ఆ స్థానాన్ని ఎప్పుడు కించపరచుకో. ఒక ఆయన వచ్చి ఏడుస్తున్నాడు. ఏ మనిషి అన్నా? బీషిట్ ముగించుకొని డ్యూటీ నుంచి ఇంటికి వస్తా, కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తా. ఆ కెమికల్ వాసన ఎముకల్లోకి దూరి ఎముకలు డొల్లైపోయాయి. ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. వయసు చూస్తే 40 దాట్లా, ఎప్పుడు తేన్పులు. ఆ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందన్నా రాత్రి ఎప్పుడైనా బీ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తే కనీసం లేచి మంచం మీద నుంచి లేచి గ్లాసుడు మంచినీళ్ళు ఇదన్నా. నేనే తాగాల, నేనే అన్నం తినాలా, అన్నం ఆయనే తినాలనుకోండి, నేనే ప్లేట్ తీసుకోవాలా, నేనే అన్నం పెట్టుకోవాలా. ఎప్పుడైనా పొరపాటున రాత్రి ప్లేటు గడకుండా ఆ ఎంగిలి ప్లేట్ అట్లాగే పెట్టానా, ఇక తెల్లారి నుంచి నసరాణి అనండి. పెద్దగా చెప్పాలి. నసరాణి అన్నాడట. ఆమె ఇంత అలిసిపోయి వచ్చే ముద్ద అన్నం పెట్టవచ్చు కదా లేచి, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా లేచి అంటే అందంట, పెద్ద ఆఫీసర్ వచ్చాడని. ఆఫీసర్ కదా, ఇంటికి వచ్చి మరి లేవాలే అంటే భర్తను గౌరవించడానికి వాడు ఆఫీసర్ అయి ఉండాలా? మూర్ఖురాల. భర్తను గుండెల్లో పెట్టుకోవటానికి వాడు గజిటెడ్ ర్యాంకులో ఉండాలా? పిచ్చి ముఖమా. భర్తను గౌరవించడానికి వాడు లక్షలు సంపాదించేవాడై ఉండాలా? ప్రభువునకు వలె లక్షలు సంపాదించే భర్తకు లోబడండి అని బైబిల్లో రాసిందా? ప్రభువునకు వలె గజిటెడ్ ఆఫీసర్ అయిన భర్తకు లోబడండి అని రాసిందా? ఎలియాజరులో ఉన్న ఆ క్యారెక్టర్ చూడండి. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు నా యజమానుడైన అబ్రహాము,
దైవ సేవకులను గూర్చి కూడా, సేవకురాలను గూర్చి, సేవకులను గూర్చి సంఘానికి అంత గొప్ప ప్రత్యక్షత ఉండాలి. మా ఆత్మల కాపరులు వీళ్ళు, మమ్మలను పెండ్లి కుమార్తెగా అలంకరించేవాళ్ళు వీళ్ళు, రేపు ప్రభు ఎదుట మమ్మల్ని నిలవబెట్టేవాళ్ళు వీళ్ళు. లోకపు వ్యక్తులు శరీరాన్ని పోషిస్తారు, కానీ ఈ దైవజనులు మా ఆత్మలను పోషించే పోషణకర్తలు. ఏం జ్యోతక్కండి, జ్యోతక్క అప్పుడు ఎట్టుండేదో తెలుసా? అప్పుడు ఎట్టుండేదో తెలుసా? మాకు తలనొప్పి వస్తే చాలు మా ఇంట్లో వాలిపోయేది, మా కడుపులో పోస్తే చాలు మా ఇంట్లో వాడిపోయేది. ఇప్పుడు ఐసీయూలో జాయిన్ అయినా కనీసం రావట్లేదు. ఏం జ్యోతక్కండి. అబ్రహామును గురించి ఎలియాజరు ఏమంటాడు? ఆ మాట అన్నాడు పెద్దగా. అమ్మ వణక్కం పెద్దగా తల్లి. తమిళంలో ఏమంటారు? యజమాని, అంతేనా? నా యజమాని, నానేమంటారమ్మా? ఎన్ యజమాని. ఆహా, ఎన్ యజమానే, నా యజమానుడైనా నీ భర్త గురించి ప్రార్థించేటప్పుడు నా యజమానుని కాపాడయ్యా. సేవకులను గురించి మాట్లాడేటప్పుడు మా యజమానులు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ పని స్థలాలలో మీ నాయకుల పట్ల అలాంటి కృతజ్ఞతా భావం ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా యజమానుడైన అబ్రహాము అని తమ్ముడు ఆ వాక్యం చూయించు. ఒంటెలను మోకరింపచేసి తాను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా యజమానుడుగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాము మీద. ఇది ఎన్నో వచనం? 12వ వచనం. ఈ 12వ వచనంలో యజమానుడు అనే మాట ఎన్నిసార్లు రాసి ఉంది అంటే, అబ్రహాము పేరు ప్రస్తావించినప్పుడల్లా ఏమని ప్రస్తావించాడు? ఇలాంటి వ్యక్తులు ఉంటే సంఘం ప్రపంచాన్ని జయిస్తుంది, ప్రపంచాన్ని జయిస్తుంది. ఇలాంటి స్త్రీలు ఒక ఇంటిలో ఉంటే, ఇలాంటి విశ్వాసులు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘం ప్రపంచాన్ని గెలిచే సంఘంగా మార్చబడుతుంది. ఇలాంటి పనివాళ్ళు పని స్థలంలో ఉంటే ఆ వ్యవస్థ అంతకంతకు ఆశీర్వదించబడుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళటానికి ఇష్టపడతారా? డబ్బులు దాచిపెట్టుకోవడానికి మాత్రం గవర్నమెంట్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఏదైనా పని ఉందంటే ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళటానికి ఇష్టపడతారా, గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళటానికి ఇష్టపడతారా? పెద్దగా చెప్పండి అయ్యా. ఎందుకు ప్రైవేట్ బ్యాంకు? నువ్వు ఎంట్రన్స్లో అక్కడిని వెళ్ళటంతో ఒక తల్లి వచ్చి అంటది, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? నేను మీకు ఎలా సహాయపడగలను? రండి సార్, కూర్చోండి, టీలు తాగుతారా, టిఫిన్లు తింటారా, ఏ పని నిమిత్తం వచ్చారు సార్? ఆ ట్రీట్మెంట్ చూడండి. అన్ని బ్యాంకులు కాదు, ప్రసాద్ గారు ఏమనుకోవద్దు. కొన్ని గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి, మనం వెళ్ళటంతో ఏంటే ఆగొక 5 నిమిషాలు ఆగు, నా డబ్బులు నీ బ్యాంకులో పెడితే నన్ను పట్టుకొని ఏంటే అని అంట. ఇంకోసారి ఆ బ్యాంకు ముఖమే చూడు. విన్నారా? నేనంట, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు నిజంగా నమ్మకంగా పనిచేస్తే ప్రభుత్వ రంగం శిఖరాల మీద ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, ప్రభుత్వ సంస్థల్లో పనివాళ్ళు నమ్మకమైన వాళ్ళైనా ప్రభుత్వాలు ఉంటాయి చూసారా, ప్రైవేట్ సెక్టార్ని లేవనెత్తడానికి తప్పుడు త్రోవల వ్యవస్థలను తీసుకొని వెళ్తాయి. సరే, ఏదేమైనా మనం బ్రతికే చోట, ఉద్యోగం చేసే చోట ఆ ఆరాధనా భావంతో బ్రతుకుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సరే, ఇక్కడ నేను ఎలియాజరు గురించి చెప్పేది ఏంటంటే, మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన ముగింపులోనే ఎవరి కోసం వచ్చాడో, ఏ అమ్మాయి కోసం వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ అమ్మాయి ఎలియాజరు ఎదుట నిలవబడింది. బిడ్డలారా, ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో కొనసాగించు. ప్రార్థనతో ప్రారంభించబడిన పని విజయంతో ముగించబడుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థన ముగింపులోనే జవాబు నీ ఎదుట నిలవబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ తెలివిని నమ్ముకొని నువ్వు పరిగెత్తితే ఓడిపోతావు. నీ జ్ఞానాన్ని నమ్ముకొని పరిగెత్తితే ఓడిపోతావు. గమనించండి, లెబానోను పర్వత శిఖరం దమస్కు వైపు చూస్తుంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎలియాజరు ఎలాంటి ప్రార్థనా పరుడయ్యాడో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ అలాంటి ప్రార్థనా పరులు కావాలి. మూడవది, ఎలియాజరు ఎవరో చెప్పమంటారా? అద్భుతం. ఎలియాజరును శిఖరం మీద చూపించే మాట ఏంటో తెలుసా? అవకాశం కోల్పోయిన నమ్మకత్వాన్ని కోల్పోనివాడు. నా వైపు చూడాల, నాతో కలిసి మాట చెప్పండి. అవకాశం కోల్పోయిన నమ్మకత్వాన్ని కోల్పోనివాడు. ఇంకోసారి పెద్దగా చెప్పండి, వినపడలా. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ మాట ఎలియాజర్కి ఎట్లా టాలీ అవుతుందో చెప్పండి. ఎలా టాలీ అవుతుందో తెలుసా? 15వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన ఒక మాట. దేవుడు వచ్చి అబ్రహాముతో అంటాడు, అబ్రహమా, నీ బహుమానం అధికం కాబోతుంది, నీకు ఇవ్వబోయే దీవెన అధికం కాబోతుంది అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, యెహోవా, ఏమిచ్చినా నాకేమి? నాకు ఎంత ఆస్తి ఇచ్చినా నా ఆస్తి అంతటికి వారసుడెవరు? దమస్కు వాడైన ఎలియాజరే కదా. నేను సంతానం లేనివాడిని అయ్యా. నాకు పిల్లలు ఉంటే నా పిల్లల వారసులు అవుతారు. నాకు పిల్లలు లేరుగా. ఎంత ఆస్తి ఇచ్చినా ఈ ఆస్తి అంతటికి వారసుడు దమస్కు వాడైన ఎలియాజరే కదా అన్నాడు. చూడండి ఆ మాట. అందుకు అబ్రాము, నాతో కలిసి చెప్పండి, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చినా ఏమి? నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. ఒకసారి నా వైపు చూడు. అంటే 15వ అధ్యాయంలో ఎలియాజరు స్టేటస్ ఏంటి? అబ్రాహాము ఆస్తికి హక్కుదారుడు, అబ్రహాము ఆస్తికి వారసుడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. ఓకే, 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టటం, నా వైపు చూడాలి, ఇస్సాకు పుట్టటం ఎలియాజరుకు వచ్చిన అవకాశం చేజారినట్ట కాదా? ఏమంటే చేజారే బదులు నేను ఒక మాట అంట, ఇస్సాకును ఆడిచ్చింది ఎవరు? ఇస్సాకును ఎవరు ఆడిచ్చి ఉండొచ్చు? పార్కుకి తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు? ఏమంటే బీచ్ దగ్గర ఎవరు కూర్చోబెట్టి ఉండొచ్చు? అన్నం ఎవరు తినిపించి ఉండొచ్చు? నేనంట, ఆ పెట్టే అన్నంలో కాస్తంత విషం కలిపితే పోలా? ఎలియాజరును నా వైపు చూడాలా? మీరు ఎట్ట చూస్తున్నారంటే అబ్బా ఈ ఐడియా ఎలియాజరుకు వచ్చి ఉండదేమో అని అంటారా? ఏమండి, ప్రతి వాడికి ఐడియా ఉంటుంది. తీసుకెళ్ళినప్పుడు మొత్తం అన్నంలో విషం కలిపితే, పీక పిసికి చంపితే, అన్నా పోలీసు వాళ్ళకు తెలిసిద్ది కదన్నా, ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తే విషం కలిపి చంపాడన్న సంగతి. అప్పుడు ల్యాబ్లు ఎక్కడి, పోలీసు వాళ్ళు ఎక్కడా? వాళ్ళ ఇంటోడికి పోలీసు అని ఎలియాజర్ గారే. ఏం చేసినా గుర్తుపట్టేవాడు లేడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అవకాశం చేజారిన తన నమ్మకత్వాన్ని తాను కోల్పోలేదు. బిడ్డలారా, మీరు పనిచేసే స్థలంలో మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకొకడికి వెళ్ళినా నీ నమ్మకత్వాన్ని ఎప్పుడు నువ్వు కోల్పోవద్దు. నీకు రావాల్సిన గుర్తింపు నీకు రాకుండా, నీకు దొరకాల్సిన బహుమానం నీకు దొరకకుండా, నీ కష్టానికి తగిన ప్రతిఫలం, నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం, నీ కన్నీటికి తగిన ప్రతిఫలం ఒకవేళ నువ్వు పనిచేసే పని స్థలంలో నీకు దొరక్కపోతే, చూడు చెంచాగిరి చేసేవాడికి ప్రమోషన్ ఇస్తున్నారు. 24 గంటల రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడే మాకు ప్రమోషన్ ఇవ్వట్లా. కాబట్టి మేము కూడా ఇక చెంచాగిరి చేస్తాం. చెంచాగిరి మాకు అలవాటు లేదు. కాబట్టి వాడెట్లా టైంపాస్ బఠానీలాగా ఉద్యోగం చేస్తున్నాడు, నేను కూడా టైంపాస్ బఠానీలాగా ఉద్యోగం చేస్తున్నానని అవకాశాన్ని కోల్పోయినందువల్ల నీ నమ్మకత్వాన్ని కోల్పోకు. నమ్మకంగా బ్రతుకు. ఏదో ఒక రోజు నా దేవుడు నిన్ను నిలవబెట్టక మానడు. గమనించండి. అవకాశం చేజారిన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఎలియాజరుకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో ఒకసారి నా వైపు చూసి తక్కమని చెప్పండి. ఇందాక చెప్పే కదా, అబ్రహాం ఇంటిలో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? కొంచెం పెద్దగా. ఇందాక చెప్పే కదా, ఎలియాజరు పేరు కాకుండా
ఇంకొక ఇద్దరు పేరు మీరు చెప్పండి, ఎవరైనా చెప్తే ఒక్కొక్క పేరుకు ₹1,00,00,000 చెక్ రాసిస్తా. నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏ జాకబ్ అన్న దగ్గర, ఏ అబ్రాహం అనే దగ్గర, ఏ ఎబినేజర్ అనే దగ్గర, ఏ నోవా దగ్గర తీసుకుంటా. అగైన్ ఎలియాజరు పేరు కాకుండా అబ్రహాము ఇంటిలో 2,000 మంది పనివాళ్ళు ఉన్నారు కదా, ఇంకొక పనివాడి పేరు చెప్పండి. బంపర్ ఆఫర్, ఇక మీరు డ్యూటీకి వెళ్ళే పనే లేదు. తమ్ముడా డానియల్, ఎలియాజర్ పేరు కాకుండా కనీసం ఒక్కళ్ళ పేరు చెప్పండి రా తల్లి. సరే నన్ను అడగండి అన్నయ్య, మాకు తెలియదు, మీరన్నా చెప్పండి, నన్ను అడగండి పర్వాలా, నాకు కూడా తెలియదు. ఆ ఒక్కడి పేరు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించాడు. భూమి మీద నువ్వు నమ్మకంగా బ్రతికితే, సంఘంలో నువ్వు నమ్మకంగా బ్రతికితే, సంఘంలో నీకు రావాల్సిన గుర్తింపు రాకుండా, సంఘంలో నీకు దొరకాల్సిన ప్రాముఖ్యత దొరక్కపోయినా బీ ఫెయిత్ఫుల్. అలా నమ్మకంగా బ్రతికితే నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. నేనంట మనుషుల నోట్లో ఉంటే మంచిదా, పరలోకపు గ్రంథంలో ఉంటే మంచిదా? చెప్పాలి. అవకాశం కోల్పోయినా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నిజమే. ఇదే క్యారెక్టర్ మొర్దెకైలో చూస్తాం. రాజును ప్రాణాపాయపు స్థితి నుంచి కాపాడింది ఎవరయ్య అంటే మొర్దెకై. ప్రధానమంత్రిగా ప్రమోషన్ వచ్చింది ఎవరికి? హామానుకి. నమ్మకంగా పనిచేసింది ఒకడు, గుర్తింపు పొందింది మరొకడు. మరలా చెప్తున్నా, అవకాశం కోల్పోయినా మొర్దెకై నమ్మకత్వాన్ని కోల్పోలేదు, నమ్మకంగా పనిచేశాడు. నీవు పనిచేసే పని స్థలంలో నీ కష్టానికి, తెలివితేటలకు గుర్తింపు రాకపోయినా, అవకాశాలు నువ్వు కోల్పోయినా, నీ క్యారెక్టర్ కోల్పోవద్దు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. గట్టిగా చెప్తాం ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ బావి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఇతనిలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? లెబానోను పర్వత శిఖరం దమస్కు వైపు చూస్తుంది అంటే, ఎలియాజర్ లాగా బ్రతకటానికి ఇష్టపడండి, అదే మీ లక్ష్యమై ఉండాలి అని ఎందుకు రాయబడింది అంటే, ఆ బావి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, ఎంతోమంది కన్యకులు వస్తున్నారు, నేను వెళ్ళి అడుగుతా నాకు నీళ్లు పోయమని. ఆ అమ్మాయి ఏమన్నాలో తెలుసా? నీకు నీళ్లు పోస్తా, నీతో పాటు వచ్చిన పని వాళ్లకు నీళ్లు పోస్తా, మరి విశేషంగా నీతో పాటు ఉన్న 10 ఒంటెలకు నేను నీళ్లు పోస్తా అని ఏ అమ్మాయి అంటాదో ఆ అమ్మాయే నా యజమానుడైన అబ్రహాము ఇంటికి రాబోయే కోడలు. చప్పట్లు కొడదాం గట్టిగా. రైట్. ఈ మాట చెప్పే ముందు పరిశుద్ధాత్ముడు ఇంకొక మాట గుర్తుకు తెస్తున్నాడు. అవకాశం కోల్పోయినా చెప్పండి, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఎలాంటి అవకాశాన్ని కోల్పోయాడు? అబ్రహాము ఆస్తికి వారసుడు అయ్యేటట్టుగా. ఒకసారి నా వైపు చూడండి. ఈ అవకాశం కోల్పోయేటట్టుగా చేసింది ఇస్సాకు యొక్క పుట్టుక. ఇస్సాకుని చూసి అనాలి, ఈ మొదనష్టపుడు పుట్టాడు, నా అవకాశం పోయింది, వీడు పుట్టకుండా ఉంటే పోయేదిగా అని ఎన్ని అనుకోవాలా? కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇస్సాకును సంబోధించేటప్పుడు ఎలియాజర్ ఏమని సంబోధించాడు? ఒకసారి ఆ మాట చూడండి. రైట్, చూడండి ఆ మాట. ఆదికాండం 24వ అధ్యాయం 62వ వచనం నుంచి నాతో కలిసి. ఇస్సాకు బేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలము ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. 64. అందరూ చెప్పండి. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను. మీరు తెలుగు వాళ్ళ, అమెరికా వాళ్ళ?
ఏమని చెప్పాడు? నా యజమానుడైన అబ్రహాము కుమారుడు అన్నాడా? ఎబెనెజర్ అన్న అర్థమైందా?